రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్వప్న అనే యువ న్యాయవాదిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హత్యకు గురైన స్వప్న మృతదేహం భాస్కర్ ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం. ఈ దారుణ హత్యను నిరసిస్తూ చేవెళ్ల కోర్టును న్యాయవాదులు బాయ్కాట్ చేశారు. న్యాయవాదికే న్యాయం లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటూ న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా కంప్లైంట్ తీసుకోకుండా బయటికి వెళ్లాలని బెదిరించారని ఆరోపించారు. న్యాయవాదులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని లాయర్స్ డిమాండ్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఒక రోడ్డు ప్రమాదం యాక్సిడెంట్ కు సంబంధించిన కేసు వ్యవహారంలో జోక్యం చేసుకుందని కారణంతో స్వప్న అనేటువంటి ఒక యువ న్యాయవాదిని దారుణంగా హత్య చేసినట్టుగా వారి బంధువులతో ఆరోపిస్తున్నారు. చాలా రోజులుగా ఈ కేసు సంబంధించి నడుస్తుంది. ఆ కేసులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి శిక్ష వేయాలంటూ ఆమె తను పోలీసులకు వరుసగా వెళ్ళడం, ఆ కేసును సీరియస్ గా తీసుకోవడంతోనే ఈ హత్య ఎవరైతే ప్రత్యర్థులు చేశారంటూ కూడా ఆమె సంబంధించిన బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయవాదికి సంబంధించి కూడా న్యాయం జరగకపోతే ఇక సామాన్య పరిస్థితి ఏంటంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. దీనికి సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేస్తామని వెళ్తే కూడా ఫిర్యాదు తీసుకోవట్లేదంటూ కూడా అక్కడ న్యాయవాదులు స్థానిక న్యాయవాదులతో కలిసి రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. దాంతో మనకు రోడ్ అంతా కూడా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ తో ప్రస్తుతం వాహనాలను కూడా నిలిచిపోయాయి, భారీగా నిలిచిపోయాయి. ప్రస్తుతం కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి పారదర్శకంగా దర్యాప్తు చేయాలి, బాధ్యుల వారిని శిక్షించాలంటూ కూడా ఇక్కడ స్థానిక న్యాయవాదులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ యువ న్యాయవాదికి ఎంతో భవిష్యత్తు ఉంది, అలాంటి న్యాయవాదిని అతను దారుణంగా హతమార్చారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే స్వప్నకు సంబంధించి హత్యకు సంబంధించిన వివరాలపై పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఆమెను గొంతు కోసి అతను దారుణంగా హతమార్చినట్లయితే మనకు ప్రస్తుతం పోలీసులు చెప్పినంతగా తెలుస్తుంది. ఇక పోస్ట్ మార్టం తర్వాత మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది రమణ అక్కడ? అంటే అసలు పోలీసులు కేసు తీసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? ఎవరైనా అంటే ఇతర పై అధికారులు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తున్నారా? స్వప్నకు సంబంధించి ఎందుకు కేసు తీసుకోమంటున్నారు పోలీసులు? బంధువులు ఏమంటున్నారు? అసలు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఎవరినైనా ప్రాథమికంగా అదుపులోకి తీసుకున్నారా? కేసు ముందు తీసుకోవడంలో కొంత నిర్లక్ష్యం జరిగింది. దాని మూలంగానే ఈ మొత్తం దారుణం జరిగింది. ఎవరైతే న్యాయవాది చనిపోయారో తను కూడా గతంలో స్వప్న చాలా సార్లు పోలీస్ స్టేషన్ చెక్కి పోలీసులకు సంబంధించి ఫిర్యాదు చేసినా కూడా వారు పట్టించుకోవడం మూలంగానే ఆమె ఇంకా దారుణంగా హత్యకు గురైంది అని కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు, కానీ తమకు సంబంధించి కొన్ని అనుమానాలున్నాయి, వారిపై కేసు నమోదు చేయాలంటూ కూడా వారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ఫిర్యాదు విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఎస్ఐ వ్యవహరించాలంటూ కూడా మొయినాబాద్ ఎస్ఐపై స్థానిక న్యాయవాదులకు ఆరోపణ చేస్తున్నారు. నరసింహారావు ఎవరైతే మొయినాబాద్ ఎస్ఐ ఉన్నారో అతన్ని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున చేరుకుని ధర్నా చేశారు. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ ఎక్కడి నుంచి పంపించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది, కానీ న్యాయవాదికి సంబంధించిన మృతిపై పెద్ద ఎత్తున అంటే ఇంకా చర్యలు చేపట్టకపోతే మాత్రం వచ్చే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామంటూ కూడా బంధువులు న్యాయవాదులు కూడా హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.